Hello everybody, greetings to you. This is Mr. Karthikeyan, mentor in spoken English and communicative skills from our brilliant campus. In this video session, small activity I want to explain to you with the help of door. In our regular life, మనం డోర్ ని రకరకాలుగా క్లోజ్ చేస్తూ ఉంటాం. సో ఎలా క్లోజ్ చేస్తే ఆ పదంని ఏమంటాం ఇంగ్లీష్ లో అనేదే దిస్ వీడియో మెయిన్ థీమ్. And our students also they are observing, so lively I will do and show you one by one. Get ready, kids. Are you ready? Yes sir. Okay, done. First, door ila tiyadani emantam action chesi chupistanu. Kids, everybody watch carefully and learn well. Yes sir. I am creeping the door. సో అలా దొంగగా సైలెంట్ గా డోర్ తెరిచి రావడాన్ని క్రెప్టింగ్ అంటాం. ఐ యామ్ క్రెప్టింగ్ ద డోర్. ఇప్పుడు రెండో యాక్షన్, ఐ యామ్ శాంటరింగ్ ద డోర్. అంటే డోర్ నార్మల్ గా తీసుకొని లోపలికి వస్తే ఏమంటాం? శాంటరింగ్. ఐ యామ్ శాంటరింగ్ ద డోర్. అది రెండో యాక్షన్. ఇప్పుడు మూడో యాక్షన్, ఐ యామ్ స్నకింగ్ ద డోర్. లేజీగా I am snucking the door. అలసిపోయి లేజీగా వచ్చినప్పుడు, నిదానంగా నెగ్లెక్ట్ గా డోర్ తీసి లోపలికి వచ్చినప్పుడు వాట్ ఇట్ ఈస్ కాల్డ్? I am snucking the door. Snucking. Last action, I am barging the door. సో ఎమర్జెన్సీగా, అర్జెంటుగా లేదా కోపంగా డోర్ ఓపెన్ చేసి ఇలా టక్కని క్లోజ్ చేసి రావడాన్ని బ్యాడ్జింగ్ అంటాం. ఐ యామ్ బ్యాడ్జింగ్ ద డోర్. దొంగగా సీక్రెట్ గా వస్తే క్రెప్టింగ్, నార్మల్ గా నడుచుకుంటూ వస్తే శాంటరింగ్, లేజీగా వస్తే నెగ్లెక్ట్ గా స్నక్కింగ్, ఫాస్ట్ గా డోర్ టపా అని క్లోజ్ చేసి వస్తే badging. Okay, creeping, santering, snucking, badging. So these are regular actions మన లైఫ్ లో చేస్తూ ఉంటాం. బట్ అలా చేయడాన్ని దేని ఏమంటామో in this video lively I have been explained to you. Kids, learn this well. Thank you. Signing off. This is Mr. Karthikeyan from Brilliant Campus.